ఆలోచన కలిగి ఉంది. మళ్ళీ చదువుకుందాం. కీడుకు ప్రతి కీడు, చదవండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి. చూడండి, యాకోబు పత్రిక, యాకోబు 5వ అధ్యాయము, ఇక్కడ కూడా ఒక మాట చదవండి, 16వ వచనం. మీ అక్కడ 15 నుంచి చదవండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును, మీ పాపమును ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనవ కూడుకున్నదై బహు బలము గలదై ఉండును. చూడండి, ఎందుకు ఈ మాట చదివించానంటే, దేవుని యొక్క పిల్లలమైన మనం మన ప్రార్థనలో కూడా కొన్ని లోపాలు మీకు తెలియపరచాల్సిన బాధ్యత మాకుంది. చాలాసార్లు దేవుని బిడ్డలైన వారికి కనపడినప్పుడు ఏమంటామంటే, కనపడంగానే ఆలస్యం చేయకుండా, అక్క మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, అక్క అన్న మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని అంటారు. అట్లా అన్నారంటే మీరు నమ్మొద్దు. నిజంగా చేస్తున్నారా? ఏమన్నా వాస్తవంగా చేస్తున్నారా? ఆత్మ, ఇప్పుడు దాకా ఆత్మ గురించి బోధ విన్నాం. ఆత్మ లోపల పనిచేస్తున్నప్పుడు చేస్తున్నారో లేదో కూడా చెప్పగలరు. సరే, మీ టైం అయిపోయింది, నా టైము, మీరు వినటం వరకే. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఒకరి కొరకు ఒకరు అంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కొలసీ పత్రికలో ఏమంటారంటే, ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన ఒకరి భారం ఒకరు భరాయించుటది క్రీస్తు నియమం అంటారు. కనుక ఇప్పుడు మనం ఈ ఆన్లైన్ ప్రేయర్లో మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. కనుకనే అట్టి ప్రార్థన దేవుడు